హైదరాబాద్ కేంద్రంగా జరిగిన 200 కోట్ల స్కామ్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన నిమ్మగడ్డ వాణి బాలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె భర్త నేతాజీ కుమారుడు శ్రీహర్షిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీఎస్ క్యాబ్లో మేనేజర్గా పనిచేస్తున్న వాణి బాల 140 మందిని సిబ్బందిని మోసం చేశారనే ఆరోపణలున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా క్రైమ్ రిపోర్టర్ నిర్మల అందిస్తారు. నిర్మల, చెప్పండి, అసలు ఈ స్కామ్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియాంక ఎంటర్ప్రైజెస్ యజమాని ఎవరైతే ఉన్నారో వాణిబాల, అలాగే తన భర్త నేతాజీ కుమారుడు శ్రీహర్ష ముగ్గురు కూడా ఈ ఎంటర్ప్రైజెస్ సంస్థని నిర్మించడం కూడా జరిగింది. ఈ సంస్థలో తను ఈ వాణిబాల ఎవరైతే ఉన్నారో వాణిబాల టీఎస్ క్యాబ్ జనరల్ మేనేజర్ గా కూడా పనిచేస్తుంది. తనతో పాటు పనిచేస్తున్న వాళ్ళందరితో కూడా మాయమాటలు చెప్పి కూడా తన ఎంటర్ప్రైజెస్ లో మాత్రము పెట్టుబడులు పెట్టించుకుంది. మరి అందరు కూడా ఉద్యోగులందరూ కూడా దాదాపు 26 కోట్ల పైన వాళ్ళు పెట్టుబడి పెట్టడం కూడా జరిగింది. అంతేకాదు వాళ్లకు 24% కూడా రిటర్న్స్ ఇస్తాము అని కూడా వాణిబాల అలాగే తన కుటుంబ సభ్యులు కూడా ఉద్యోగులను అందరినీ కూడా నమ్మించారు. అందులో పెట్టుబడులు పెట్టిన వాళ్ళను అలాగే డిపాజిట్లు చేసిన వాళ్ళను కూడా మొత్తము వాళ్ళందరికీ కూడా వీళ్ళు రిటర్న్స్ చెల్లించలేక వాళ్ళు గతంలోనే ఇప్పుడు దాదాపు 15 రోజుల క్రితము ఈ విషయం కూడా ఈ కేసు అయితే వెలుగులోకి వచ్చింది. మరి అప్పుడు ఎందుకంటే వీళ్ళు పెట్టుబడులు వాళ్ళకు రిటర్న్స్ ఇవ్వలేక ఆ ఇంటి నుంచి కూడా పారిపోయిన సంఘటనలు ఎదురవ్వడంతో మరి ఉద్యోగులందరూ కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కూడా మరి పోలీసులు ఆరా తీయడం జరిగింది. ఆరా తీసిన విషయం ప్రకారంగానే మరి వాళ్ళు వీళ్ళకి అందరికీ కూడా రిటర్న్స్ ఇవ్వలేకనే వాళ్ళు పారిపోయినట్టుగా పోలీసులు కూడా తేల్చేసి అప్పుడు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కూడా చేపట్టడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మరి వాళ్ళని దాదాపు 200 కోట్లు స్కామ్ చేయడంలో మరి వాణిబాల అలాగే తన కుటుంబ సభ్యులు భర్త నేతాజీ కుమారుడు శ్రీహర్ష ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అంతేకాదు మరి బ్యాంకుల ఎఫ్డీలకు బదులుగా తన ఫైనాన్స్ కంపెనీలో పెట్టుబడులు పెట్టించుకుంది వాణిబాల అనేది కూడా ఉద్యోగులు అయితే ఆరోపణలు చేస్తున్నారు. మరి వాళ్ళ ఆరోపణల మేరకే మరి పోలీసులు అయితే వీళ్ళని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మొత్తము 532 మంది నుంచి కూడా డిపాజిట్లు వసూలు చేసినట్టుగా కూడా మరి వీళ్ళు రిపోర్టింగ్ లో తెలిపారు. ఆనంద్, ఓకే నిర్మల, మరి టీఎస్ క్యాబ్ లో మేనేజర్ గా పనిచేస్తున్న వాణిబాలను అంటే ఈ 140 మంది సిబ్బంది మోసం చేశారనే ఆరోపణలు అయితే ఎదుర్కొంటుంది. మరి దీనికి సంబంధించి ఈ 140 మంది ఫిర్యాదు మేరకు అంటే వారి యొక్క డిమాండ్స్ ఏంటి? ఎస్ ఆనంద్, ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మరి 140 మంది ఉద్యోగులేమో తనతో పాటు టీఎస్ క్యాబ్ లో వర్క్ చేస్తున్న వాళ్ళు, మిగతా వాళ్ళు బయటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఆ బయటి వాళ్ళు వీళ్ళతో కలుపుకుంటే 532 మంది మొత్తము. ఈ 532 మంది కూడా తన ప్రియాంక ఎంటర్ప్రైజెస్ లో పెట్టుబడులు పెట్టారు. మరి అందుకు వీళ్ళందరూ కూడా మాకు న్యాయం కావాలి, మేము పెట్టిన డబ్బులైనా మాకు తిరిగిస్తే చాలు అనే విధంగా, ఎందుకంటే మమ్మల్ని మోసం చేశారు, వీళ్ళ కఠిన చర్యలు పడాలి, అలాగే మేము పెట్టిన పెట్టుబడులు మాకు తిరిగి రావాలి అనే విధంగా కూడా వాళ్ళు పోరాడుతున్నారు. అందుకు పోలీసులు కూడా వాళ్లకు హామీ ఇస్తున్నారు, మీరు పెట్టిన పెట్టుబడులు కూడా మీకు తిరిగి ఇప్పించే బాధ్యత మాది, అలాగే వీళ్ళని కఠినంగా వీళ్ళపైన కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాము, వాళ్ళ తగిన శిక్షను కూడా మేము అమలు జరిగేలాగా చూస్తాము అని చెప్పేసి కూడా మరి పోలీసులు కూడా వాళ్ళకు హామీ ఇస్తున్నారు. ఆనంద్, ఓకే నిర్మల, మరి వాణిబాలతో పాటు ఇంకెవరైనా ఇందులో ఉన్నారా? డీటెయిల్స్ ఏంటి? ఉన్నారు ఆనంద్. ఇప్పుడు వాణిబాలతో సహా వాణిబాల భర్త నేతాజీ అలాగే కుమారుడు శ్రీహర్ష వీళ్ళు ముగ్గురు కలిసే ఈ ఎంటర్ప్రైజెస్ ని ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. బయటి వ్యక్తులు అయితే వీళ్ళతో పార్ట్నర్స్ గా ఎవరూ లేరు. వీళ్ళు ముగ్గురే కలిసి ఈ సంస్థను నడిపిస్తున్నారు. ఈ సంస్థలో ఇప్పుడు శ్రీహర్ష వాణిబాల కొడుకు శ్రీహర్ష ఫ్రెండ్స్ కూడా బాధితులే ఉన్నారు. అలాగే తన భర్త నేతాజీతో పాటు తనతో పాటు తన ఫ్రెండ్స్ కావచ్చు, తనతో సహ ఉద్యోగులతో కూడా ఇందులో ప్రియాంక ఎంటర్ప్రైజెస్ లో మరి పెట్టుబడులు పెట్టించినట్టుగా తెలుస్తుంది. అందుకే ఇప్పుడు శ్రీహర్ష ఫ్రెండ్స్ కూడా మరి బయటకు వస్తున్నారు. బాధితులుగా వచ్చి పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసుల ఫిర్యాదుతోనే మరి ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అన్న ఏ విధమైనటువంటి భరోసా కల్పిస్తా ఉన్నారు? వీళ్ళకు చూసుకున్నట్లయితే బాధితులకి మరి పోలీసులు అయితే భరోసా అయితే కల్పిస్తున్నారు. ఎందుకంటే మీరు పెట్టిన పెట్టుబడులు మీకు తిరిగి వచ్చేలాగా కూడా మేము
చేస్తాము, సహాయపడతాము అని చెప్పేసి కూడా పోలీసులు అయితే హామీ ఇస్తున్నారు. అందుకు ఎందుకంటే ఈ ఎంటర్ప్రైజెస్ ద్వారా ఈ పెట్టుబడులు మరి వాళ్ళ నుంచి స్వీకరించిన పెట్టుబడులన్నీ కూడా మరి ఎక్కడ పెట్టారు, వీళ్ళు ఎక్కడ దాచిపెట్టారు, ఏం చేశారు, వీళ్ళ పైన ఏమేమి ఆస్తులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంటి అవన్నీ కూడా అవన్నిటిపైన కూడా పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. ఎందుకంటే మరి ఈ పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరికీ కూడా బాధితులందరికీ కూడా న్యాయం చేయాలి కాబట్టి మరి వాళ్ళు ఎక్కడెక్కడ పెట్టారు ఈ డబ్బునంతా తీసుకెళ్ళని దాని మీద దర్యాప్తు అయితే చేస్తున్నారు. అది వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా వీళ్ళకి న్యాయం చేసే అవకాశాలు ఉన్నాయని. థ్యాంక్ యూ నిర్మల.